హాయ్ అందరికీ. నేను ఇంట్లో అయితే బాలామృతంతో లడ్డూలైతే ప్రిపేర్ చేశాను. ముందుగా మనమైతే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మన ఇంట్లో ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవైతే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ అని కాదు, ఒకవేళ ఉంటే మాత్రం పెట్టుకుంటే ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. అందులో మా ఇంట్లో అయితే ఏం లేకుండా సో ఈ కిస్మిస్ ఒకటి ఉంటే నేనైతే అవి ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 2 కప్పుల వరకు బాలామృతం అయితే ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై ఒక 2-3 మినిట్స్ అయితే చేయాలి. ఇదంతా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు అయితే చూసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఎందుకంటే ఇందులో కొద్దిగా చక్కెర ఉంటుంది కదా, అదంతా ఫ్రై అనేది కావాలి. ఇది ఒక 2-3 మినిట్స్ కాగానే ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా క్రిస్పీగా అనిపిస్తుంటుంది తింటుంటే. ఒక కప్ వరకు అయితే కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేసుకున్నాక కూడా ఒక 2-3 మినిట్స్ మాత్రం మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా అందులో కలుపుకుంటూ ఇది కూడా బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతుంది. నెయ్యి మాత్రం ఫస్ట్ వేసుకున్నట్టే, ఇంకా వేసుకునే అవసరం ఉండదు. ఇదంతా ఫ్రై కాగానే మళ్ళీ పాలు కొన్ని అయితే పోసుకోవాలి. ఒక కప్పు అన్ని పాలు, గోరువెచ్చటి పాలు అంటే మనం కాచి చల్లార్చుకున్న పాలు అయితే పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు ఎందుకు పోసుకోవాలంటే ఉండలు కాకుండా ఉంటుంది. ఇవి కాచి చల్లార్చుకున్న పాలు ఒక బౌల్ నిండా పోసుకొని ఫస్ట్ అయితే కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక దీనిపైనుండి బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము కూడా ఇందులో మొత్తం మెల్ట్ అయిపోతుంది. అది కూడా మొత్తం కలుపుకున్నాక మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ కూడా పైనుండి వేసుకొని ఇదంతా బాగా అంటే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో బబుల్స్ రాకుండా ఉండాలి. ఎందుకంటే మనం లడ్డూలు చేసుకోవాలి కదా, ఉండలు ఉండిపోకూడదు. సో ఇదంతా ప్రాసెస్ మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఇదంతా ఉప్మా రవ్వలాగా అయితే కలుపుకోవాలి. ఈ ఉప్మా రవ్వలాగా కలుపుకొని కొద్దిసేపు అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టుకున్నాక ఒక 2-3 మినిట్స్ కాగానే చేతికి అయితే నూనె రుద్దుకొని, అలాగే ఒక ప్లేట్కి కూడా నూనె రుద్దుకొని మనం అయితే లడ్డూలు చేసుకొని అందులో వేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఒక 2-3 డేస్ కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకా పిల్లలకు కూడా హెల్త్కి బాగుంటుంది. కొబ్బరి తురుమే కాకుండా మన ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ పౌడర్ లాగా చేసుకుని కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను. ఇలాచి పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగొస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇవి పిల్లలకు రోజుకు 1-2 తినిపించినా హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే బాలామృతంలో అన్ని పప్పులు కలిసి ఇస్తారు కదా, మనం ఎలాగో డైరెక్ట్గా బాలామృతం పెడితే ఇప్పుడు పిల్లలు ఎవరు తినట్లేదు. సో ఈ ప్రాసెస్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇంకా బాలామృతంతో డిఫరెంట్గా అయితే ఐటమ్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇది ట్రై చేశాను. ఇంకా ఇది ఈజీ ప్రాసెస్. నేను ఇది మొత్తం ఒక 10-15 మినిట్స్లో అయిపోయింది. ఇంకా దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.